ఏపీలో బీఎస్పీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు అధికారం దక్కడం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు కేవలం రెడ్డి కులాలకు మాత్రమే పరిమితమైపోయాయన్నారు. ఒకటో రెండో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని వెల్లడించారు. అది కూడా అంబేద్కర్ పుణ్యం వల్లే వచ్చాయని అన్నారు. ఇక బీసీ కులాల్లో ఉన్న సుమారు 200 కులాలకు చెందిన నేతలు ఎప్పుడూ అసెంబ్లీ, పార్లమెంట్ ముఖాలు చేసుకోలేదన్నారు. రెండు కుటుంబాల పాలన సాగుతూ ఉంటే ఈ రెండు కుటుంబాల పాలనకి తాబేదారులుగా 3-4 కుటుంబాలు ఇక్కడ వ్యవహరిస్తున్నాయి. వాళ్ళలో ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు లేనేలేవు. ప్రజల కోసం వాళ్ళు పనిచేయట్లే. ఈ బహుజనుల కోసం కాదు, ప్రజల కోసం కాదు. వాళ్ళందరూ కూడా 2 పార్టీల్లో చేరిపోయి వాళ్ళ యొక్క బాగోగుల కోసమే రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజల గురించి ఏ రాజకీయం చేయకపోగా ఇది రాజకీయ వలస ప్రాంతంగా తయారు చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. ఈ రాజకీయ నాయకులు వలస రాజకీయ నాయకులే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. ఎవరో ఎక్కడో ఒక విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాడు, కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఒక ఆయన రాజకీయం చేస్తాడు, ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ రాజకీయం చేస్తారు, నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు, మరి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కడైనా కానీ రాయలసీమలో ఏమన్నా రాజకీయం చేశారా? అక్కడేమన్నా పదవులు అనుభవించారా? అక్కడేమన్నా పోటీ చేశారా? ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఇది ఆలోచించాలి. ఈ లోకల్గా ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో రాజకీయ కుటుంబాలకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ కుటుంబంలోని వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కాబట్టి ఈ 3-4 కుటుంబాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలి. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలి. బహుజన్ సమాజ్ పార్టీని బలపరచండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి మేము సేవ చేయడానికి వీలుగా, బహుజన్ సమాజ్ పార్టీ సేవ చేయడానికి వీలుగా బహుజన్ సమాజ్ పార్టీని బలపరచండి.